Kiss me hard before you go. Summertime sadness. I just wanted you to know that baby, you're the best. I got my red dress on tonight, dancing in the dark in the candle light. Done my hair up real big, beauty queen style, high heels off, I'm feeling alive. Oh my God, I feel it in the air, telephone-wise above, I'm sizzling like a snare, honey, I'm on fire. I feel it everywhere, nothing scares me anymore.
under the bright skies. Only sunshine under the bright skies. When the words are like bullets and they break through your skin, and there's no way to get them all out. When it feels like rust sipping into your soul, stay gold, stay gold, stay gold, under the bright skies. You were always searching for something out there, out of reach, couldn't stop you, couldn't hold you back. You were so real, so real. When the words are like bullets and they break through your skin, and there's no way to get them all out. When it feels like rust sipping into your soul, stay gold, stay gold, stay gold, under the bright skies.
సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు దీవెనలు తెలియజేస్తున్నాను. యవన కాలంలో గృహస్థ జీవితాన్ని కలిపచేసిన విధానం బట్టి నీకే స్తుతులు. దీపేష్ బట్టి నీకే స్తుతులు. చంద్రుడిని మీరు ఆశీర్వదించి గడిచిన సంవత్సర కాలం అంతట్లో క్షేమము, శక్తిని, బలమును, వెలుగులను దయచేసిన విధానం బట్టి నీకే స్తుతులయ్యా. సంవత్సరం అనే నూతన దయాకిరీటం ద్వారా బిడ్డను మీరు ఆశీర్వదించుండగా మీరు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొని కుటుంబముగా, బంధువులుగా, స్నేహితులుగా, రక్త సంబంధికులుగా అనేక మంది కూడుకొని యొక్క కృతజ్ఞత కూడుకొని ఏర్పాటు చేయడం మీరు ఇచ్చిన కృప అయ్యేది. దాని యొక్క కార్యమంతటి మీ చేతికి అప్పగిస్తున్నా. పరిశుద్ధపరచండి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం అనుగ్రహించి ఈ యొక్క పరిచయించుకు మీ పరిశుద్ధ కంచెను ఉంచమని యేసు శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ గారు చదవగలరు. ఆయన ప్రోవల యందు నడిచేవారు ధన్యుడు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి ఉండను. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుతా చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదుగాక. భాస్కర్ రావు గారు దయచేసి వారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వారు మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 13 నుండి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని వారు మనకు చదివి వినిపిస్తారు. తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని కట్టించి యేసు కట్టించారు. యేసు అది చూసి కోపపడి చిన్న పిల్లలను నా యొక్కకు రానియని వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఈనాటి వారికి. దేవుని యొక్క
యొక్క వాక్యాన్ని వినడానికి ముందు మణుగూరు నుంచి వచ్చినటువంటి శారద గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరబడుతూ ఉన్నారు. ఈరోజు బహు సంతోషకరమైనటువంటి దినం. ఈ రోజున మరి ప్రియుడిగ దీపేష్ చంద్ర పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి ఈ సమయంలో మరి వారి యొక్క తల్లిదండ్రులు అలాగే తాతయ్య గారు రవిచంద్ర గారు, స్వప్న గారు, అలాగే వారి వివరాన్ గారు, రమణ గారు, మీరందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు. అలాగే అమ్మాయి మరి దివ్య స్వరూపు మరి తల్లిదండ్రులు, వారి యొక్క తోబుట్టువులు అందరూ కలిసి ఎంతగా సంతోషించే సమయం. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఎక్కువ ప్రసంగం చేయడానికి నేను ఆశపడతలేదు. అయితే 3 వాక్యాలు చెప్తాను. ఒకటి, చిన్న పిల్లలను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. వారిని ఎత్తుకున్నాడు, కౌగలించాడు, ఆశీర్వదించాడు. ఈ యొక్క ప్రార్థన కూడిక ఎందుకు అంటే దేవుని దగ్గరకు మన పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని ఎత్తి కౌగలించి ఆశీర్వదిస్తారు. అలాగే మనం గమనించినట్లయితే పిల్లలు గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానాలు. ఈ బహుమానాలను చూసి మనం ఆనందిస్తూ వీరు మరి దేవుని దయలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఒక మాట మీకు తెలియజేసి నేను ముగిస్తాను. పిల్లల్ని కీర్తనకారుడు ఏమన్నాడు అంటే, దే ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క స్వాస్థ్యం మనకి ఇవ్వబడింది. దేవుడు మనకిచ్చి ఆయన కొరకు పెంచమని కోరాడు. Children of the gift of God, children of the inheritance of God. దేవుని కొరకు మనకు బహుమతులు ఇచ్చాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథాల్లో ఒలీవ అనేటువంటి మాట అది పిల్లలకు ఉపయోగించబడింది. ఏంటి అంటే, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ అనేటువంటి మాటకు మనం గమనించినట్లయితే ఆలివ్ ఆయిల్ అనేది దేవుని యొక్క మందిరంలో వాడబడినటువంటి మరి నూనె. రెండవది, రాజులను అభిషేకించడానికి వాడేటువంటి నూనె. మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ ఒలీవ ఆయిల్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏమిటంటే ఒలీవ ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం గమనించినట్లయితే ఇప్పుడు అందరూ కూడా ఆలివ్ ఆయిల్ మంచిదండి, పిల్లలకు వాడడం మంచిది అని రాస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం లిఖించబడింది. మరి ఒలీవ నూనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలాగే రాజులను అభిషేకించడానికి మంచిది. ఆ రోజుల్లో మరి చూసినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిలో వెలిగేటువంటి దీపాన్ని కూడా ఈ ఒలీవ నూనెతో మరి ఆ నూనె వాడేవారు. కాబట్టి ఈ బిడ్డలు దేవుని మందిరంలో ప్రకాశమానమైన వెలుగు బిడ్డల వలె ఉండాలి. ఈ బిడ్డలు రాజుల వలె అభిషేకించబడిన బిడ్డలుగా ఉండాలి. నీ బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలని
కీర్తనాకారుడు ఏం చెప్పాడంటే, నీ బిడ్డలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అలాగున మరి సన్ని దివ్యలు ఇచ్చినటువంటి ప్రియుడిగా మరి ఈ యొక్క సమయంలో దీపేష్ చంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డ అలాగున దైవ భయం అందరూ భక్తి అందరూ దేవుని దయందును పెద్దల దయందును ఈ లోకస్తుల యొక్క దయందును ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఆ బిడ్డకు మరి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు ధరింపజేశాడు కనుక ఆ బిడ్డ ఈ యొక్క సంవత్సరం అంతయు కాపాడిన దేవుడు. మరి రానున్న సంవత్సరంలో మరి ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించి ఆయన దీవులతో నింపాలని కోరుతూ ఈ నా మాటలను రవిచంద్ర గారు, స్వప్న గారు, అలాగే సందీప్ పెద్దనాన్న గారు అయినటువంటి కుటుంబ రామ గారు వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ కుటుంబానికి ఎన్నో సంతోషమైన శుభకరణ అందించిన విధానాన్ని బట్టి నమస్కరించండి ప్రభా. ఆ కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి, తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా పెంచబోతుంది ఆ బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఘనమైన వేడుకలైనా ఏ లోపము జరగకూడదు తండ్రి. నీకు నమ్మినప్పుడుగా తండ్రి ఈ పుట్టినరోజు వేడుక జరిగేలాగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ రసమందికులకు అందరూ కూడి ఉన్నారు ప్రభు. అందరినీ కాపాడి నాయన దూర ప్రయాణం నుంచి వచ్చిన వారందరినీ తండ్రి ఆశీర్వదించి వాతావరణాన్ని అదుపులో ఉంచుకొని నిండైన దేవుని అందించి మరికొన్నిగా దీపేశ్వరులకు నాయన ఇలాంటి ఎన్నో ఘనమైన పుట్టినరోజు జరుపుకునే సంతోషమైన వాటిని ఇంటించి వారు దీవించి ఆశీర్వదించండి. వేస్తున్నామని కొంచెం తండ్రి.
సంక్షేమములను బిడ్డపై ఉంచిన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినాహారం నేను మాకు దయచేయము, మన ప్రాణం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని చూడవలసిన తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరితో ఆయన ప్రేమించు బిడ్డలకు, మరి ముఖ్యంగా సందీప్ దివ్యమైనటువంటి దీపేష్ చంద్రకు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తన జీవితాంతకాలం సదా తోడుగా ఉంచి ఆయన దివ్య ఆశీర్వాదములు అనుగ్రహించును కాక. ఆమేన్. ఈ పుట్టినరోజు కార్యక్రమాలు చేసిన అందరూ కూడా దేవుని ప్రయాణం జరుగుతున్నాను. మా తమ్ముడు రవిచంద్ర కుమారుల ఏకైక కుమారుడు సందీప్, అలాగే సందీప్ సింగర కుమారుడు చంద్ర మరి ఈరోజు వేడుకకు మీరు వచ్చినందరూ కూడా ప్రేమతో మరి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అందరూ బిందువు సేకరించి మా మనవలను ఆశీర్వాదంగా ప్రేమతో విజ్ఞప్తిస్తున్నాం. ప్రేమైన సోదరులారా, మా ఈ కార్యక్రమం చేసినందరూ కూడా దేవుని ఏర్పడుతూ దయచేసి మా మనవలను ఆశీర్వదించవలసిందిగా ప్రేమను స్వీకరించవలసిందిగా నలభైనా దగ్గర ఉండండి మేడం. అందరూ అయిపోయి కదా, యాభై అయిపోయి. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీ
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. కృతజ్ఞతలు చెల్లింతును నీవు చేసిన మేళ్లకు నిన్ను ఆరాధింతును. కృతజ్ఞతలు చెల్లింతును
రోజు. Many more happy returns of the day. Let's live for Jesus every day. Many more happy returns of the day. Let's live for Jesus every day. నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు.
జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక కంటి పాపలాగా నిన్ను కాచినేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా తన కంటి పాపలాగా నిన్ను కాచినేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా వాక్యమును ధ్యానించు It's a family party. Hey, light setting कर ले, mic settle तो पर ले, मनी तेरे जैसे दाम disco कर ले. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party.
చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party.